భక్తజనులకు నమస్కారము. శ్రీ గణేశాయ నమ, శ్రీ సరస్వత్యై నమ, శ్రీ పాదవల్లభ నరసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమ. ఆంజనేయ చరిత్రలో మనం ఆంజనేయుడి బ్రహ్మలోక యాత్ర కథ గురించి తెలుసుకుంటున్నాం కదా. తర్వాత కథలో ఏం జరిగిందో ఇవాళ చూద్దాం. విశ్వాత్మ భావనోపదేశం. రామప్రభువు హనుమంతుడిని చూస్తూనే కౌగులించుకున్నంత పనిచేసి, అమ్మయ్య నా పరువు నిలబెట్టావయ్యా, ముందర ఆ ఉంగరం తీసుకెళ్ళి అమ్మగారికి ఇచ్చేసిరా, లేకపోతే ఆవిడ ప్రాణం నిలిచేటట్లు లేదు అన్నాడు. ఆ మాటలు వినేసరికి హనుమంతుడికి ముచ్చెమటలు పట్టేశాయి, కాళ్ళు వణికాయి, మొహం వెలవెల పారిపోయింది. ఆయన గుంజీళ్ళు తీస్తున్నట్లుగా రెండు చెవులు పట్టుకుని వెనక్కి నడిచాడు. హనుమంతుడి పరిస్థితి చూసి రాముడు నీరసించిపోయాడు. ఏమిటయ్యా, ఉంగరం తీసుకురావడం సాధ్యం కాలేదా? పోనీలే, భయపడకు, నీకు నాకు రహస్యాలేమిటి, ఏం జరిగిందో సరిగ్గా చెప్పు అన్నాడు ఆదుర్దాగా. హనుమంతుడు సిగ్గుపడుతూనే జరిగిందంతా యథాతథంగా చెప్పి చివరికి ఇలా అన్నాడు. రామచంద్ర ప్రభు, ఆ బ్రహ్మదేవుడు అవన్నీ నీ ఉంగరాలే అంటున్నాడు. నువ్వేమో నా ఉంగరం ఒకటే అన్నట్లుగా చెప్పి పంపించావు. ఆయన అబద్ధం చెప్పేవాడు కాదు, నీ నోట అబద్ధం అసలే రాదు. ఆ ఉంగరాలేమిటి, నా ధర్మం ఏమిటి, నాకేమీ అర్థం కావటం లేదు. ఏం చేయాలో తెలియక, ఏం చేయకూడదో అర్థం కాక నిన్ను అడిగి నువ్వు చెప్పినట్లు చేద్దామని వెరిముఖం వేసుకుని వెనక్కి వచ్చాను. క్షమించు ప్రభు, నన్ను శాసించు. భయభక్తులతో కుంచుకుపోతూ హనుమంతుడు చెప్పిన మాటలు విని రామప్రభు ముఖం వికసించింది. ఆయన హనుమంతుడి వంక ప్రసన్న దృష్టిలను ప్రసరింపజేస్తూ, హనుమ చాలా సంతోషంగా ఉంది, కావలసిన వరం కోరుకో, సందేహించకుండా కోరుకో అనేశాడు. హనుమంతుడు ఆ మాటతో మరింత బిక్కచచ్చిపోయాడు. తన అసమార్జం అన్ని విధాలా ప్రస్ఫుటం అవుతుంటే రామప్రభువు ఈ మాటలతో తనను దండిస్తున్నాడేమోనని భయపడ్డాడు. కరుణాభయుడైన శ్రీరామచంద్రుడు మాత్రం చల్లగా నవ్వుతూ మెల్లగా దగ్గరికి వచ్చి చల్లచల్లని చేతులతో హనుమంతుడు వీపు నిమిరి వెన్ను తట్టి కళ్ళల్లోకి చూసి నవ్వుతూ మధుర మనోహరంగా ఇలా ప్రసంగించాడు. హనుమ, నీలాంటి శాస్త్రవేత్తలు ఇలా బెంబేలు పడరాదు, నీలాంటి యోగేశ్వరులు ఇలా నీరసపడరాదు. నీలో శాస్త్రజ్ఞానం ఉంది, మహిమాన్వితమైన యోగ విద్య ఉంది, విశుద్ధమైన తత్వానుభూతి మాత్రం వేలెడు దూరంలో ఉంది. ఈ దూరం వేలడైనా ఒకటే, బారుడైనా ఒకటే. ఆ దూరం చెరిగిపోవాలి, అప్పుడే అసలైన రామదర్శనం నీకు లభిస్తుంది. నీకు ఎదురుకుండా ఉన్న ఈ అయోధ్య రాముడు ఆ మూలరాముల్లో ఒక మొలక మాత్రమే. మొలకల వంటి ఈ రామావతారాలు ఇప్పటికెన్నో వచ్చాయి, ఇప్పుడొకటి నడుస్తోంది, ఇంకా చాలా రాబోతున్నాయి. వచ్చినవి రాబోయేవి అన్నీ ఒకే మూలంలోంచి వస్తున్నాయి. అదే నీ ఎదురుకుండా కూర్చున్న ఈ రాముడి యొక్క అసలు స్వరూపం. ఆ స్వరూపం ఏమిటో బ్రహ్మదేవుడికి బాగా తెలుసు. అందుకే ఆయన దగ్గర ఉన్న జ్ఞానం విశుద్ధ జ్ఞానం, నిర్మల జ్ఞానం, మాయా స్పర్శ లేని జ్ఞానం, అది తత్వజ్ఞానం. అందుకే ఆయన లోకమే జ్ఞానలోకం, అది సత్యలోకం. అక్కడ ఉండే జీవులు సత్యజీవులు, జ్ఞానజీవులు, ముక్తజీవులు. అటువంటి లోకంలోకి నీకు ప్రవేశం లభించాలని, ఆ తత్వానుభవం నీకు అందాలని నిన్నక్కడికి పంపించాను. మహాత్ముడైన బ్రహ్మకు 2 సభాభవనాలు ఉంటాయి. దేవేంద్రాది దేవతా శ్రేష్ఠులు కూడా బయటి సభాభవనం వరకు మాత్రమే వెళ్ళగలరు, అంతకు మించి లోపలికి పోలేరు. సనక సనందన సనత్కుమారాది శాశ్వత జ్ఞానజీవులు ఆ సభలో విహరిస్తూ ఉంటారు. శాశ్వత ఆనందప్రదమైన జ్ఞానాత్మకమైన అమృత సరస్సు అక్కడే ఉంది. ఆ సరస్సు నిత్య పరిపుష్టమై, నిత్య నూతనమై, నిత్య నిర్మలమై నిలబడి ఉండేందుకోసంగాను బ్రహ్మదేవుడు నేను అవతరించినప్పుడల్లా నా ఉంగరాన్ని అడిగి తీసుకొని ఆ సరస్సులో వేసి పూజిస్తూ ఉంటాడు. హనుమ, అలాంటి ఆ సరస్సు యొక్క దర్శనమే దుర్లభం. సనక సనందనాథులకే అందని ద్రాక్ష అది. హనుమ, అట్టి ఆ దివ్య సరస్సులో మళ్ళీ మునిగి తేలే భాగ్యం నీకు బ్రహ్మదేవుని అనుగ్రహం వల్ల లభించింది. హనుమ, నువ్వు భక్త్యావేశం వల్ల మహోగ్రుడవై తాత్కాలికంగా విరాట్ రూపం ధరించావు, అది గొప్ప విషయమే. కానీ ఆ సభలో కూర్చున్న అల్పజీవులు సైతం నిరంతరం సర్వకాల సర్వావస్థల్లోనూ పైకి కనిపించని సూక్ష్మాతి సూక్ష్మమైన విశ్వరూప స్థితిలోనే ఉంటారు. పని తొందరలో ఉండటం వల్ల నువ్వు దాన్ని గమనించలేకపోయావు. హనుమ, అక్కడి జీవులు ఎంతటి గొప్పవారంటే, నువ్వు కొండంత విరాట్ రూపం చూపించినా, కొండలు పగిలేటట్లు గర్జించిన
ఇదంతా గర్వం వల్ల కాదని, కేవలం రామభక్తి వల్ల అలా చేస్తున్నావని వారు తక్షణమే గుర్తించారు. అందుకే సనత్కుమారుడు నీ మీద జాలిపడి అమృత సరస్సును నీకు చూపమని బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించాడు. హనుమ, పితామహుడు నీ మీద ప్రేమతో నీ కుప్పిగంతులను ప్రోత్సహించడం కోసం నిన్ను స్తుతించాడే గాని నీ అరుపులకు భయపడి కాదు. ఆ మహాత్ముడి అనుగ్రహంతో నీకు అమృత సరోవర దర్శనమే కాక దానిలో స్నానము, ఆ అమృత రసపానము, దానిలో ఈతలు, చివరికి అట్టడుగున ఉన్న ఉంగరాలన్నీ నీకు లభించాయి. ఇదంతా బ్రహ్మదేవుడి దయే అని గుర్తించుకో. ఇంత జరిగినా నీకు నిజమైన అమృతానుభూతి, జ్ఞాన సాక్షాత్కారం, ఆనందమయ స్థితి అందకపోవడానికి ఒకే ఒక కారణం ఉంది. అదేమిటో తెలుసా? హనుమ, ఏమీ అనుకోకు. నీకు అన్నీ తెలుసు. నీ రాముడు విష్ణువు అని తెలుసు, సమస్త దేవత ప్రభువు అని తెలుసు. అయినా సరే నీ దృష్టిలో ఆయన అయోధ్య నివాసి, ధనుర్ధారి, 50 ఏళ్ల వయసువాడు, అందగాడు. ఈ ముద్ర నీ మనస్సులోంచి చెదరదు. ముద్ర మంచిదే, కానీ నువ్వు ఉపాసించే రాముడికి ప్రదేశ పరిమితి ఉంది, కాల పరిమితి ఉంది, దేహ పరిమితి ఉంది. వీటిని బట్టి ఇతర పరిమితులు ఉన్నాయి. ఇక ఆయన విష్ణువు ఎలా అవుతాడు? ఏ పరిమితులు లేకుండా అన్ని చోట్ల అన్ని కాలాల్లోనూ వ్యాపించి ఉన్నవాడే కదా విష్ణువు. శాస్త్రగ్రంథాలు చదివేటప్పుడు ఈ మాట నువ్వు ఒప్పుకుంటావు, కాదనవు. కానీ ఉపాసనా సమయంలో మాత్రం ఈ భావం హృదయంలోకి ఎక్కదు. హనుమ, ఇదే నీకున్న ఏకైక అవరోధం. దీన్ని తొలగించటానికే నేను నిన్ను బ్రహ్మలోకానికి పంపాను. దీన్ని తొలగించడానికే బ్రహ్మ నీకు అన్ని ఉంగరాలు చూపించాడు. ఇక నా బోధతో నీకు మూలరాముడి స్వరూపం అనుభవంలోకి వచ్చింది. ఆత్మలో నిలబడిపోయింది. నీలో ఇక సందేహాలు లేవు, అవధులు లేవు, కొలతలు లేవు, భేదాలు లేవు. మొత్తం అంతటా ఆ రాముడే నిండి ఉన్నాడు. నువ్వు శాశ్వతమైన అమృత స్థితిలో ఉన్నావు. విశుద్ధ జ్ఞాన స్వరూపమై ఉన్నావు. కేవలం ఆనంద మదనుడవై ఉన్నావు. హనుమ, నీ అనుభూతి నాకు తెలుస్తోంది. ఈ స్థితి నీకు బ్రహ్మలోక ప్రవేశం వల్ల లభించింది. ఆ బ్రహ్మలోకమే నీకు తగిన స్థానం. ఇకపోతే సీతాదేవి కోసం ఉంగరం తీసుకురమ్మని చెప్పాను కనుక మళ్ళీ మరొకసారి బ్రహ్మలోకానికి వెళ్ళు. ఈ మాట అక్కడ ఉండే జ్ఞానమయ స్థితిని విస్పష్టంగా అవగాహన చేసుకో. బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించి ఆయన అనుమతితో ఆ అమృత సరస్సులో ఉన్న ఉంగరాలలో ఏదో ఒకటి తెచ్చి సీతాదేవికి సమర్పించు. దానివల్ల నీకు ప్రకృతి మాత యొక్క అనుగ్రహం కూడా పరిపూర్ణంగా లభిస్తుంది. నీవు మాయను దాటి విశుద్ధమైన జ్యోతిని దర్శించగలుగుతావు. ఇక బయలుదేరు. శ్రీరామచంద్రుడు అనుగ్రహించిన ఈ అమృతోపదేశంతో జ్ఞాననేత్రం విచ్చుకున్న హనుమంతుడు తన ప్రభువైన శ్రీరాముణ్ణి సర్వస్వరూపుడిగా గుర్తిస్తూ ఆయన పాదాలకు సాష్టాంగ వందనం చేసి బ్రహ్మలోకానికి బయలుదేరాడు. ఈ మాట హనుమంతుడికి బ్రహ్మలోకం కొత్తగా కనిపించింది. ఆయన ఆ లోకాన్ని అనేక విధాలుగా స్తుతించాడు. ఈ మాట బ్రహ్మదేవుడి అనుగ్రహం పొంది అమృత సరస్సులో మరొకసారి స్నానం చేసి పరిపూర్ణమైన బ్రహ్మానందానుభవంలో తేలియాడుతూ చేతికి దొరికిన ఒక ఉంగరాన్ని తెచ్చి సీతామాతకు సమర్పించి సాష్టాంగ వందనం చేశాడు. అప్పుడు శ్రీరామ ప్రభువు సుప్రసన్నుడై ఇలా అనుగ్రహించాడు. హనుమ, నువ్వు బ్రహ్మదేవుడి అనుగ్రహం సంపాదించావు. ఇప్పుడు మాయాశక్తి యొక్క అనుగ్రహం సంపాదించావు. నా అనుగ్రహం నీకెలాగో ఉంది. హనుమ, నేను నిన్ను పూర్వమే వరం కోరుకోమన్నాను. నీకు ఏ కోరికలు లేవు కనుక కోరుకోలేదు. ఇప్పుడు నేనే వరం ఇస్తున్నాను. బ్రహ్మలోకాన్ని చూసిన నువ్వు సుప్రసన్నుడవయ్యావు. బ్రహ్మలోకంలో నువ్వు యథేచ్ఛగా సంచరించగలిగావు. అమృత సరస్సులో నీవు ఈదులాడగలిగావు కనుక రాబోయే కల్పంలో బ్రహ్మ పదవి నీకే లభించుగాక. అప్పటిదాకా నీవు చిరంజీవివై జీవింతువుగాక. హనుమ, దండకారణ్యంలో మనం కలిసిన రోజు మొదలుకొని ఈనాటి వరకు నువ్వు నాకు ఎన్నో ఉపకారాలు చేస్తున్నావు. నువ్వు పరోపకారశీలివి కనుక సర్వలోకోపకారకంగా నువ్వే బ్రహ్మలోకాధిపతివిక. జగత్ సృష్టి చేస్తూ భక్తులను రక్షిస్తూ ఉండు. ఈ మాటలు విన్న హనుమంతుడు వినయంతో మరింత ముడుచుకుపోయి సీతారామ పాదాలకు సాష్టాంగ వందనాలు చేసి వారి అనుమతితో గంధమాదన పర్వతానికి వెళ్ళిపోయాడు. ఆనాటి నుంచి హనుమంతుడు నిరంతరం బ్రహ్మాత్మానుసంధాన నిష్ఠుడై గంధమాదన పర్వతం మీద ఉన్న ఒక అరటి తోటలో ఒంటరిగా తపస్సులో ఉండిపోయాడు. తర్వాత కథలో ఏం జరిగిందో రేపు చూద్దాం. సర్వం శ్రీగురు పాదారవింద అర్పణమస్తు. శుభం భవతు. సర్వే జన సుఖినో భవంతు.